పెంపు, ఫీజు తగ్గించాలన్న డిమాండ్ను పట్టించుకోని బోర్డు. పరిషత్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రణాళికలు. మంత్రులు, సీనియర్ నేతలను రంగంలోకి దింపిన కేసీఆర్. మూడో విడత 63% పైగా పోలింగ్. చెదురు ముదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతం. కోరం లేక ఐఏఎస్ సర్వసభ్య సమావేశం వాయిదా. ప్రధాన కార్యదర్శిపై వ్యాఖ్యలే ఎజెండా. ఈసీ రూల్స్ చూపిస్తే పదవి వదిలేస్తా. వ్యవసాయ శాఖపై సమీక్షిస్తామన్న సోమిరెడ్డి. సిఎల్పి విలీనంపై తెలంగాణ కాంగ్రెస్ అలర్ట్. ఫిరాయింపు నేతలపై చర్యలకు స్పీకర్కు విజ్ఞప్తి. ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ అపహాస్యం చేస్తుంది. డబ్బు ఆశ చూపి నేతల్ని లాక్కుంటున్నారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీవీప్యాట్లు 50% లెక్కించాల్సిందే. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్న చంద్రబాబు. మోదీపై పోటీకి సిద్ధమంటున్న నిజామాబాద్ రైతులు. వారణాసి నుంచి బరిలోకి దిగేందుకు వ్యూహాలు. వరంగల్ మేయర్ ఎన్నికలపై టీఆర్ఎస్ కసరత్తు. ఇన్ఛార్జిగా బాలమల్లును నియమించిన కేసీఆర్. రంగారెడ్డి జిల్లాలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య. ఒంటిపై కిరోసిన్ పోసుకొని జ్యోతి బలవన్ మరణం. వర్ష బీభత్సానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రాణ నష్టం. తెలంగాణలో 6, ఏపీలో 1 దుర్మరణం. అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదు. బిల్కిస్ బానోకు 50 లక్షలతో పాటు ఉద్యోగం. గుజరాత్ సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం. సీట్ల కేటాయింపులో ఓబీసీలకు పెద్దపీట. గత ఫలితాన్ని మళ్లీ రాబట్టేందుకు బీజేపీ సమీకరణాలు. రాహుల్కు సుప్రీంకోర్టు నోటీసులు. చౌకీదార్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశం. జెట్పై బ్రిటన్ పెట్టుబడిదారు ఆసక్తి. భారత్, బ్రిటిష్ ప్రధానులకు లేఖ. ఉగ్రవాదంపై సౌదీ అరేబియా సీరియస్. ఒకేసారి 37 మందికి మరణశిక్ష. క్రైస్ట్చర్చ్ దాడికి ప్రతీకారంగానే శ్రీలంకలో పేలుళ్లు. పార్లమెంట్లో ప్రకటించిన లంకా సర్కార్. కొలంబోలో మరిన్ని దాడులు జరగొచ్చని ఐబీ హెచ్చరిక. బహిరంగ ప్రదేశాల్లో పేలుళ్లకు ప్లాన్. చేతులెత్తేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు. ఉత్కంఠ పోరులో 6 వికెట్ల తేడాతో చెన్నై గెలుపు. నేడు పంజాబ్తో తలపడనున్న ఆర్సీబీ. బెంగళూరు వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్. ఆసియా రెజ్లింగ్లో బజరంగ్ పునియా దూకుడు. వరుసగా 7వ స్వర్ణం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. పదవులు ముఖ్యం కాదు, నమ్మిన ప్రజలే ముఖ్యమని అన్నారు గండ్ర. ఆయన సతీమణి జ్యోతి జడ్పీ చైర్మన్ పదవి కోసం పార్టీ మారినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కక్షతోనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులపై ఉన్న చిత్తశుద్ధితోనే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు.
కేటీఆర్ ఆహ్వానం మేరకే పార్టీ మారినట్లు స్పష్టం చేశారు. మన నాయకునికి రాష్ట్ర స్థాయిలో కూడా ఇంకా